దయాకర్ గారు విన్నారు కదా, మీరేసే జోడో నాతో కలిసిరా మోడీ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? దీన్ని అంటే రేవంత్ రెడ్డి గారు రాజకీయాలకు అతీతంగా మాట్లాడతాను, ఇది రాజకీయ సభ కాదు అది ఇది అని చెప్పారు. మోడీ గారు కూడా చమత్కారంగా నేను కూడా రాజకీయాలు మాట్లాడినన్నారు. నాతో కలిసిరా అనే పదాన్ని ఎలా చూడాలి? కలిసే ఉన్నాం కదా కళ్యాణ్ గారు. కలిసే ఉన్నారా? ఓకే, కలిసి లేమా అంటే దేశంలో కలిసి ఉందామంటారా? దేశంలో కలిసి ఉన్నాం, రాష్ట్రంలో కలిసి వచ్చినాం. ఫెడరల్ గవర్నమెంట్ లో ఆయన పెద్దన్న ఆయన చిన్నన్న అని ఎప్పుడో చెప్పే కలిసి కొత్తగా కలిసి రా అని అనడమే. అంటే ఇన్ని రోజులు మోడీ కలిసి లేడా? అది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఆయన కలవాలంటే ఎట్లా కలవాలనో మరి అది చెప్పలేదు, కానీ కలిసే ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. కలిసే ఉంటాడు. తెలంగాణ కోసం ఆయన దేశం కొరకు ఎట్లా ధర్మం కోసం అంటాడో తెలంగాణ కోసం రేవంత్ రెడ్డి కలిసే ఉంటాడు. తెలంగాణకు ఏమైనా కొంత నష్టం చేసే పరిస్థితి వస్తే ఇక్కడి నుంచే వారు విడిపోతారు. కేరళలో జరిగినట్టు లేకపోతే దీని పేరేంటి మన తమిళనాడులో జరిగినట్టు కూడా అవుతుంది. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు డబుల్ ఎడ్జ్ నైఫ్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, అంటే రెండు వైపులా పదవి ఉందంటే మళ్ళీ బీఆర్ఎస్ వల్ల కాదు బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు కనిపిస్తాయి వాళ్ళకు. మీరు అట్లా అంటే దేశంలో కాంగ్రెస్ పార్టీకి దన్నుగా ఉండే నాయకుడిగా పరిణతి చెందిండు. రెండవ వైపు దక్షిణాదిలో చాలా బలమైన శక్తిగా ఎదుగుతుండనే రేవంత్ రెడ్డి మాతో కలిసిరా అని అన్న ఉద్దేశం నాకు అనిపించింది. నేను అదే అంటున్నాను సౌత్ లో బలమైన నాయకుడిగా ఎదుగుతున్నాడు కాబట్టి ఏమన్నా రేవంత్ రెడ్డిని దగ్గరికి చేసుకునే ప్రయత్నం ఉందా ఆ పదంలో అని కాదు. ఏముంటది, మోదీతో దగ్గర రేవంత్ రెడ్డి గారు అయింది అనుకున్నాం ఒక నిమిషానికి. ఏముంటది, ఆడ ఉండే శతకోటి బోర్లింగాల్లో ఒక ఆయన అవుతాడు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారికి దన్నుగా ఉండడం టాప్ 10 లో ఉన్నాడు. ఇప్పుడు రేపటి రోజున అన్ని మంచికి కలిసి వస్తే సౌత్ నుంచి మంచి నాయకునిగా ఎదగడానికి కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. బీజేపీలో ఏముంటది, మోడీ అమిత్ షా తప్పితే. ఒకవేళ రేపు మోడీ లేడనుకో అమిత్ షా ఇంకా యోగినో, లేకపోతే వీళ్ళిద్దరు లేకపోతే యోగి ఇంకొక ఆయనో అవుతారు. అంతే తప్పితే అక్కడ ఏముంటది. ఇక్కడ లీడర్ గా ఎదగడానికి స్కోప్ ఉన్నది కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి ఇక్కడ ఆయనతో ఇప్పుడు మాకు కూడా నా ప్రెస్ మీట్ చూసి ఉంటారు ఎంత సాఫ్ట్ గా విజ్ఞప్తులు రిక్వెస్ట్. మోదీ గారు మీరు ప్రేమను చూపండి. అప్పుడు కేసీఆర్ గారు మీరలానే అన్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు హెచ్ఐసిసిలో అదే అన్నారు, రాజకీయాలు అక్కర్లేదు ఇక్కడ, మాకు తెలంగాణకు సహకరించింది. అయితే దాసోజు శ్రావణ్ గారు ఏం తప్పుపడుతున్నారంటే గుజరాత్ మోడల్ని పొగిడారు, అది కాంగ్రెస్ సిద్ధాంతానికి రాహుల్ గాంధీ ఆలోచనకు వ్యతిరేకం అనేది శ్రావణ్ గారి వాదన. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో మోదీ గారు ఉన్నారు, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నది. అయినప్పటికీ కూడా కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడంలో మోదీ గారు అప్పుడు కొంత ఏమంటాం రాజనీతి ప్రదర్శించింది అనేది లెక్క. సరే, ఏ విధంగానైతే ఆయన గుజరాత్ కొంత అసలు నేచురల్ గానే గుజరాత్ అక్కడ ఉన్న పెట్టుబడిదారులు, అక్కడ ఉన్న ఇండస్ట్రియలిస్టులు చాలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న జ్యూస్ తర్వాత గుజరాతీయన్సే. కాబట్టి వాళ్ళు రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవడానికి వాళ్ళు సహకరించిండు, కేంద్ర ప్రభుత్వంగా ఉన్న యూపీఏ ప్రభుత్వం కూడా సహకరించింది. అట్లనే దాన్ని మోడల్ గా అన్నారు కాబట్టి తెలంగాణ మోడల్ మేము తేవాలనుకుంటున్నాం. తెలంగాణ మోడల్ డెవలప్మెంట్ అనేది మేము అనుకుంటున్నాం. కాబట్టి మీరెట్లా స్పెసిఫికేషన్ ఉన్నారో మేము కూడా తెలంగాణ నెంబర్ 1 చేసుకోవడానికి మా స్పెసిఫికేషన్స్ ఉన్నాయని చెప్పడానికి ఆ ప్రయత్నం చేసిండు. కానీ రమారమి మోదీ జాతీయ స్థాయిలో రేవంత్ రెడ్డి గారి యొక్క ఏమంటాము ప్రాధాన్యతను పెంచినట్టే నా దృష్టిలో. అంటే ఒక ప్రధానమంత్రి కలిసిరా అని అనడం అంటే కలిసి ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీ కలిసే ఉంటది. కాకపోతే వాళ్ళు కొంత విద్వేషపూరితంగా ఉంటారు కాబట్టి ఇప్పుడు ప్రేమించడానికి ఒక అవకాశాన్ని పెంచుకొని ఉండొచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన శక్తి. మీరు ఇప్పుడు కేరళం చూసింది కదా, ఏ విధంగా మా పొత్తులో ఉన్న పార్టీని సైతం, అంటే ఇండియా కూటమిలో ఉన్న పార్టీని సైతం మేము విమర్శించగలిగాం ఒక షూడ్గా, రాజకీయాలే ప్రత్యర్థిగా. ఎట్ ద సేమ్ టైం మా ప్రత్యర్థిగా వచ్చినప్పటికి కూడా విజయ్కి సహకరించగలిగినాం. ఎందుకు, అది బీజేపీని వ్యతిరేకించే శక్తిగా, బలమైన శక్తిగా విజయ్ అవతరించడం అనేది. కాబట్టి అట్లా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు కూడా మోదీ గారిని ప్రధానమంత్రిగా గౌరవించడం, వారి ద్వారా రాష్ట్రానికి జరగాల్సిన మేళ్ల విషయంలో కొంత కేసీఆర్ మాదిరిగా జిడ్డు పట్టకుండా, లేకపోతే కేసీఆర్ మాదిరిగా
బింకం లేకుండా కేసీఆర్ మాదిరిగా కొంత ఏంది ఆయన చేస్తే ఏం చేయకపోతే నేను చేసుకుంటా అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు ఉండరు.